జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు 2026-27 ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత రెండోసారి ప్రభుత్వం ప్రజల ముందు బడ్జెట్ని ప్రవేశపెడుతూ ఆయన శాఖ ఏదైతే నిర్వహిస్తున్నారో పంచాయతీరాజ్ శాఖ దాని యొక్క ప్రయోజనాలు గడిచిన 2 ఏళ్లలో ఆయన ఏ విధంగా ప్రజలకు సేవ చేసిందనేది తెలియజేశారు. ముఖ్యంగా ఆయన చెప్పిన మాటల్లో ప్రధాన రహదారులను గిరిజన ప్రాంతాలకు అనుసంధానం చేస్తూ ఏదైతే రోడ్ల నిర్మాణం దగ్గరగా 190 కిలోమీటర్లు జరిగిందో ఇది ఎవరు కూడా ఊహించనిది. అదేవిధంగా ఏదైతే మ్యాజిక్ డ్రైన్స్ సైడ్ కాలువలు ఎలాగైతే మురికి నీరు కాలువలో చేరంగానే ఇంకిపోయే విధంగా ఆ ప్రాంతాలను డెవలప్ చేస్తున్నారు దాని గురించి, అదేవిధంగా ప్రజల నీటి అవసరాలను ఏ విధంగా తీరుస్తున్నారు దాని గురించి, అదేవిధంగా విద్యుత్ దీపాలు ఏ విధంగా కరెంటు స్తంభాలు గ్రామాల్లోకి తీసుకెళ్లి విద్యుత్ వెలుగులు వచ్చే విధంగా ప్రజలకు అభివృద్ధిని చూపిస్తున్నారు. వీటన్నిటిని గురించి ఆయన చాలా క్షుణ్ణంగా వివరించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలందరి తరఫున కూడా గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా ప్రజలందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాబోయే రోజుల్లో ఎన్ని రాష్ట్రాలు అయితే భారతదేశంలో ఉన్నాయో ఆ అన్ని రాష్ట్రాల పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులందరికీ కూడా మన ఉప ముఖ్యమంత్రి వర్యులు రోల్ మోడల్గా ఉంటారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. స్థానిక ఎమ్మెల్యే అలాగే సివిల్ సప్లై మినిస్టర్ అయినటువంటి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు ఏ విధంగా గడిచిన పంట సీజన్లో రైతుల దగ్గర నుంచి ధాన్యాన్ని సేకరించారో అదేవిధంగా రాబోయే రోజుల్లో ప్రజలకు కావాల్సినటువంటి అవసరాలను తీరుస్తూ ఎక్కడైతే అవినీతి జరుగుతుందో ఆ అవినీతిని అరికట్టాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో రాబోయే రోజుల్లో బార్ కోడ్ అనేది అమలు చేయడం జరుగుతుంది. ఏదైతే బియ్యాన్ని సప్లై చేస్తున్నారో ప్రతి ఒక్క మూట మీద కూడా బస్తా మీద బార్ కోడ్ అనేది అమలైంది. దీని ద్వారా ప్రజలకు చెందాల్సిన బియ్యం పక్కదారి పట్టకుండా నివారించడానికి ఒక చక్కటి అవకాశం లభిస్తుంది. కాబట్టి ఈ సందర్భంగా సివిల్ సప్లై మినిస్టర్ గౌరవనీయులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారికి నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ సంవత్సరం 2026-27 మైనారిటీల అభివృద్ధికి 6,090 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ప్రకటించడాన్ని నేను మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాను. ఏ విధంగా అయితే మైనారిటీలు ప్రస్తుతం జీవనాన్ని కొనసాగిస్తున్నారో వాళ్ళ జీవనాన్ని ఇంకొద్దిగా అభివృద్ధి చేసుకోవడానికి ఈ డబ్బు ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఈ 6,090 కోట్లు ఏ శాఖ ద్వారా ఎలా వచ్చింది, దీని ద్వారా ప్రయోజనం ఎలా పొందాలి అనేది నేను మీడియా ముఖంగా అధికారులతో ఒకసారి సమావేశం నిర్వహించుకొని అది కూడా ప్రజలందరికీ వివరంగా తెలియజేస్తానని, దాని ద్వారా వాళ్ళు ఉపాధి పొందడానికి ప్రయత్నించాలని తెలియజేస్తున్నాను. అదేవిధంగా జనసేన పార్టీ ఈ నెల 26వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా క్రియాశీల సభ్యత్వ నమోదు కార్యక్రమం మొదలు కాబోతుంది. ఎంతమంది అయితే గడిచిన సంవత్సరంలో తమ సభ్యత్వాన్ని చేసుకుంటూ ఇతరుల ద్వారా సభ్యత్వాన్ని చేయించారో వాళ్ళందరినీ కూడా మరొకసారి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. 26 నుంచి మొదలయ్యే ఈ సభ్యత్వ కార్యక్రమంలో మీరు అందరూ పాల్గొనాలని, అదేవిధంగా ఇప్పటిదాకా మనం మన స్నేహితులకో లేదా స్నేహితులకో ఈ క్రియాశీల సభ్యత్వాలు చేయించాం. రాబోయే ఈ 26 నుంచి జరిగే క్రియాశీల సభ్యత్వంలో మనం ప్రతి గ్రామానికి చేరాలి. ఎందుకంటే దీని ద్వారా కష్టకాలంలో ఏ విధంగా జన సైనికులకు ఆ వస్తున్న డబ్బులు ఉపయోగపడుతున్నాయో ప్రజలకు వివరించి ప్రతి ఒక్క పౌరుని కూడా క్రియాశీల సభ్యుడిగా చేర్చే బాధ్యత మనందరం తీసుకోవాలని సందర్భంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మేడారం జాతరలో జరిగినటువంటి ఒక ఇష్యూ మనం సోషల్ మీడియా గమనిస్తున్నప్పుడు ప్రతిరోజు కూడా చూస్తున్నాము. మేడారం జాతరలో ఒక పేద ముస్లిం వ్యక్తి బన్ను రొట్టెలను అమ్ముకుంటుంటే అతని దగ్గరికి ఒక యూట్యూబర్ పోయి ఏ విధంగా అయితే హేట్ వీడియోను తీసి ప్రజల్లోకి వదిలాడో దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. నేను తెలంగాణ ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా క్వశ్చన్ చేస్తున్నాను. మీరు హేట్ స్పీచ్ ఇస్తే మేము చట్టం చేశాము, చర్యలు తీసుకుంటామని అన్నారు. మరి ఇటువంటి హేట్ వీడియోని విడుదల చేసిన ఈ వ్యక్తి మీద తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఏ విధమైనటువంటి చర్యలు తీసుకున్నారో ప్రజలందరికీ తెలియజేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను. యూట్యూబర్స్ ఎవరైనా సరే సమాజంలో మంచి ప్రజల్లోకి చేరే విధంగా చేయాలని, ద్వేషాన్ని పెంపొందించే విధంగా ఇటువంటి వీడియోలను చేసి ప్రజల్లోకి వదలొద్దని ఈ సందర్భంగా నేను యూట్యూబర్స్ అందరికీ కూడా విన్నవించుకుంటున్నాను. ఈ సందర్భంగా నేను తెలియజేసేది ఒకటే, చిన్న వ్యక్తులను టార్గెట్ చేసుకొని మనం ఏదో పేరు సంపాదించుకుందాం అనే కంటే కూడా సమాజంలో జరుగుతున్నటువంటి చెడులను గంజాయి ద్వారా జరుగుతున్నది అవ్వచ్చు, లేదా కల్తీ కూరగాయల ద్వారా లేదా కల్తీ ఫ్రూట్స్ ద్వారా జరుగుతున్నటువంటి నష్టాలను ప్రజలకు వివరిస్తూ ఏ విధంగా మనం ప్రజెంట్ ఏ విధంగా అయితే మనం ఆర్థిక భాగంలో కూరుకుపోతున్నామో అప్పుల నుంచి ఎలా బయటపడాలి అనే దాని మీద ఒక విశ్లేషణాత్మకమైన వీడియోలు చేస్తూ ప్రజలకు ఉపయోగపడే విధంగా యూట్యూబర్స్ వ్యవహరించాలని